ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన తెలంగాణ రాజకీయాలు కాకరేపుతోంది. బెంగాల్లో జెండా పాతిన బీజేపీ తెలంగాణపైనే ప్రత్యేక ఫోకస్ చేసిందని టాక్ వినిపిస్తోంది. సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటల్లోనే హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోడీ ఏం మాట్లాడతారన్నది ఆసక్తికరంగా మారింది. మోడీ టూర్ తెలంగాణ బీజేపీలో మాత్రం ఫుల్ జోష్ నింపుతోంది. బెంగాల్ తరహాలోనే తెలంగాణలో కమలం ఆపరేషన్ మొదలైందా? ఇక్కడ మోడీ టీం స్కెచ్ ఏంటి? తెలంగాణలో కాషాయ జెండా సాధ్యమేనా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన వెనుక ఉన్న అసలు రాజకీయ వ్యూహం ఏంటి? బెంగాల్లో విజయవంతమైన బీజేపీ వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతున్నారు. సో ఇంకా భారతీయ జనతా పార్టీకి అందరి ద్రాక్షలాగా ఉన్న రాష్ట్రం ఏంది? తెలంగాణ. మొన్నటి వరకు వెస్ట్ బెంగాల్ అయిపోయింది కదా. వెస్ట్ బెంగాల్ ఆపరేషన్ వెస్ట్ బెంగాల్ 21లో అనుకున్నారు, కాలేదు. 24 పార్లమెంట్ ఎలక్షన్స్ అనుకున్నారు, కాలేదు. బట్ మోడీ అమిత్ షా అనుకుంటే కాందేది ఉండదని వెస్ట్ బెంగాల్ నిరూపించింది. అందులో ఎంత మెజారిటీ? 207-80 సీట్లు, అంటే 2/3 మెజారిటీ కంటే ఎక్కువ సీట్లు కొట్టేశారు. సో ఇక అందరి ద్రాక్ష పుల్లన అంటే మిగిలిన స్టేట్ ఏంటంటే స్కోప్ ఉండి అధికారంలోకి రాని రాష్ట్రం ఏముంది దేశంలో? ఆంధ్రప్రదేశ్ అవకాశం లేదు. తెలంగాణలో 35% ఓట్లు జిహెచ్ఎంసీలో వచ్చాయి. మన పార్లమెంట్లో 30% ఓట్లు వచ్చాయి. 8 ఎంపీలు వచ్చారు. కానీ 35% ఓట్లు వచ్చి 8 సీట్లు వచ్చినా సరే ఈ 2 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ హైకమాండ్ దృష్టి పెట్టింది లేదు. రాష్ట్ర నాయకత్వంలో కొట్లాటలు విభేదాలు తప్ప అంతకు మించి చేసింది లేదు. ఒక సర్పంచ్ను కూడా గట్టిగా జైన్ చేసుకున్న పరిస్థితి లేదు. మీరు ఇవ్వండి, 0 సీట్లు బీఆర్ఎస్ కు వస్తే 10 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ చేర్చుకోగలిగింది. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న వీళ్ళు ఏమైనా చేర్చుకోగలిగారా? చేర్చుకోలేదు. దానికి కారణం ఏంటంటే హైకమాండ్ కూడా పట్టించుకోలేదు. ఈ బీజేపీ హైకమాండ్ కూడా ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినప్పుడు దృష్టి పెడుతుంది 1 year బిఫోర్. కానీ తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఎలక్షన్ వచ్చినప్పుడు 1 year దృష్టి పెడితే సరిపోదు, ఇంకా ముందు నుంచే దృష్టి పెట్టాలి. దీనిలో రాష్ట్ర నాయకత్వాన్ని ఎంత తప్పు ఉందో అంటే గత ఎలక్షన్స్ లో రాకపోవడానికి 2023లో అధికారంలోకి రాకపోవడానికి జాతీయ నాయకత్వం కూడా అంత తప్పు. జిహెచ్ఎంసీ తర్వాత దుబ్బాక, మునుగోడు ఇవన్నీ కూడా చాలా బాగా ఓట్లు వచ్చినా సరే చివరికి 6 నెలల ముందు జరిగిన చేంజెస్ అంటే బండి సంజయ్ని తప్పించడం కానీ, లేకపోతే ఈటెల రాజేందర్కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కరెక్ట్ గా సమయానికి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం, అదే కిషన్ రెడ్డి 1 year తర్వాత డెలివర్ చేశారు, 8 మంది ఎంపీలు ఇచ్చారు. సో అప్పుడు జరిగిన థింగ్స్ ని కర్ణాటక ఎలక్షన్ తర్వాత సరిగ్గా హైకమాండ్ హ్యాండిల్ చేయలేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కవితను ముందుగా అరెస్ట్ చేసి ఉంటే, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేసి ఉంటే వేరే రిజల్ట్ అనుకునేవాళ్ళు. పార్లమెంట్ అప్పుడు అరెస్ట్ చేశారు అంటే వాళ్ళకి కావాల్సింది పార్లమెంట్ లో ఓట్లు, బట్ అసెంబ్లీలో అధికారంలో కాదా అని అనుకున్నారు. ఇప్పుడు మొత్తానికి 2.5 సంవత్సరాల తర్వాత ఇక బెంగాల్ కాగానే నెక్స్ట్ మా టార్గెట్ తెలంగాణే అనే విధంగా వస్తున్నారు. ఇప్పుడు రేపు 2 ప్రోగ్రామ్స్, ఒకటి ముందు కర్ణాటకలో ఉంది, అది ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ సంబంధించిన ప్రోగ్రాము, రవిశంకర్ గురూజీ. సో బహిరంగ ర్యాలీ వెస్ట్ బెంగాల్ తర్వాత విజయం తర్వాత మొదటి ర్యాలీ చేస్తుంది ప్రధానమంత్రి తెలంగాణలోనే. అది 2 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంతవరకు తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టలే నరేంద్ర మోడీ. 2 సంవత్సరాల తర్వాత ఇక బెంగాల్ కాగానే సింబాలిక్ గా ఇక నా టార్గెట్ తెలంగాణే. తెలంగాణ ఎంపీలు ఎమ్మెల్యేలతో కూడా అన్నారు. 8 మంది ఎమ్మెల్యేలు కలిసినప్పుడు మీటింగ్ లో ఏం చెప్పారంటే, నా రాజకీయ జీవితంలో 2 ఎలక్షన్స్ గెలుస్తా అని ఓడిపోయినా, ఒకటి మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ అప్పుడు 3rd టర్మ్ రావాల్సి ఉండే 109, 114 వచ్చి, రెండవది తెలంగాణలో మనం ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని ఎమ్మెల్యేలకు అప్పుడు భరోసా ఇచ్చారు. సో ఇప్పుడు మోడీకి అమిత్ షాకు అందని రాష్ట్రం ఏదైనా ఉందంటే అంటే హోప్ఫుల్ ఉండి, ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు హోప్స్ పెట్టుకోరు, కేరళ లాంటి రాష్ట్రాల్లో హోప్స్ పెట్టుకోరు. తెలంగాణలో ఆ స్కోప్ ఉంది అని వచ్చింది. ఎందుకంటే మేము 8 పార్లమెంట్ సీట్లు, సగం 50% పార్లమెంట్ సీట్లు వచ్చాయి కదా. 2019లో 4 పార్లమెంట్ సీట్లు వచ్చాయి కదా ప్రయత్నిస్తే. అదే తమిళనాడులో ఎప్పుడు 1-2 సీట్లకు మించి రాలేదు. కేరళలో కూడా 1-2 సీట్లకు మించి రాలేదు. ఇక్కడ అవకాశం ఉంటే కొట్టగలరని నిరూపించినా సరే కొంత రాష్ట్ర నాయకత్వం విభేదాలు, కొంత జాతీయ నాయకత్వం అన్నిటి వల్ల కూడా సాధ్యం కాలేదు. సో రేపు 9,500 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్ శంకుస్థాపన చేయబోతున్నారు నరేంద్ర మోడీ. దానిలో రైల్వే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ప్లస్ జహీరాబాద్ సంబంధించిన నిమ్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నిటి శంకుస్థాపన చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి, నరేంద్ర మోడీ కలిపి ఒక వేదిక మీద రేపు కనిపించబోతున్నారు, బడే బాయ్ చోటే బాయ్. ఆ తర్వాత ఆ కార్యక్రమంలో
కిషన్ రెడ్డి, తర్వాత రాష్ట్ర మంత్రులు అందరూ కూడా పాల్గొట్టారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, తర్వాత అశ్విని వైష్ణవ్, నితిన్ గడ్కరీ అందరూ కూడా పాల్గొట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్తున్నారు. అంటే ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళడం చాలా అరుదు, చాలా చాలా అరుదైన సందర్భాల్లో. నాకు తెలిసి తమిళనాడులో ఎలక్షన్స్ బిఫోర్ రజనీకాంత్ ఇంటికి వెళ్ళారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే గెలవడం కాదు, కానీ పవన్ కళ్యాణ్కి మొన్న సైనస్ సర్జరీ అయింది. దాని గురించి ఆయన వెళ్ళి పవన్ కళ్యాణ్ని ఇంటికి వెళ్ళి పరామర్శించబోతున్నారు. దట్ షోస్ హౌ ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మనకు అర్థమవుతుంది. గతంలో పార్లమెంట్లో 240 సీట్లతో అధికారంలోకి వచ్చినప్పుడు పార్లమెంట్లో దేశం మొత్తానికి పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. పవన్ ఒక తుఫాన్ లాంటి వాడని చెప్పారు. ఆ తర్వాత కూడా మనం బీహార్ కేబినెట్ ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా పవన్ కళ్యాణ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం చూసాం. క్యా సనాతన్ బాబు అని, ఆయన డ్రెస్ చూసి సనాతన్ బాబు అని చెప్పారు. సరే, తమిళనాడు ఎలక్షన్స్ లో బిఫోర్ వాడుకున్నారు, కానీ తమిళనాడు ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ క్యాంపెయిన్ కూడా చేయలేదు సర్జరీ వల్ల. సో పవన్ కళ్యాణ్కి అయితే ఖచ్చితంగా అటు పవన్ కళ్యాణ్కి ఇటు లోకేష్కి ఇద్దరు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఆ తర్వాత ర్యాలీలో పాల్గొనబోతున్నారు. మన పరేడ్ గ్రౌండ్స్ లో 1,00,000 నుంచి 2 లక్షల మంది జన సమీకరణ భారతీయ జనతా పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. సో ఒకటి స్వామి కార్యం, స్వకార్యం, అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రేవంత్ రెడ్డి పాల్గొంటున్న సభలో రాజకీయాలు మాట్లాడరు. బట్ పరేడ్ గ్రౌండ్స్కి వచ్చి అటు బీఆర్ఎస్ ను ఇటు కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ కంటే ఎక్కువ కాంగ్రెస్ నే ఆయన టార్గెట్ చేస్తారని నేను అనుకుంటున్నా. సో కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడు కేరళ ఒక్కటి చేరింది. 3 కాంగ్రెస్ ముక్త భారత్ అంటే కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయింది అది కాస్త. సో రేపు చాలా ఇంట్రెస్టింగ్ ప్రధానమంత్రి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది. ఒకటి కార్యకర్తలు అయితే జోష్ వచ్చింది ప్రధానమంత్రి రావడంతో పాటు. అయితే కార్యకర్తలు, రాష్ట్ర పార్టీ నేతలేమో ఏమనుకుంటారంటే మోడీ ఏదో ఒక మ్యాజిక్ చేయాలి, అమిత్ షా ఏదో ఒక మ్యాజిక్ చేయాలని అనుకుంటారు. మోడీ, అమిత్ షానేమో మీరు రాష్ట్ర నేతలంతా మ్యాజిక్ చేయాలి, మొత్తం మేమేం చేస్తాం, మీరు కదా గ్రాస్ రూట్ లెవెల్. మొత్తానికి తెలంగాణలో కమలం ఆపరేషన్ ఇప్పటికే మొదలైంది అంటున్నారు. ఏం ఆపరేషన్, నాకు 2 సంవత్సరాలు ఏం కనిపించలా. 8 మంది ఎంపీలు గెలిస్తే పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ రిజల్ట్ ఏం బాగాలేదు. ఒకళ్ళు కొట్లాడుకుంటున్నారు. చూద్దాం. నేను చెప్తాను కదా, వీళ్ళ గురించి హైకమాండ్ ఏదో మ్యాజిక్ చేస్తారని రాష్ట్ర నేతలు ఏదో మ్యాజిక్ చేస్తారని హైకమాండ్. బట్ ఏదేమైనా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే మాత్రం మోడీ, అమిత్ షా సాధించింది ఏం లేదు. మేబీ బీఆర్ఎస్ సంబంధించి కూడా బీఆర్ఎస్ కొంత సాఫ్ట్ కార్నే ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో డీలిమిటేషన్ అయితే బీఆర్ఎస్ తో అలయన్స్ కూడా కావచ్చు అంటారు. అధికారం ఎట్లా చేస్తారు అన్నది ఇప్పుడు నితీష్ కుమార్ కూడా మనం చూసాం కదా. నితీష్ కుమార్ విషయంలో కూడా అక్కడ ఆయన తప్పించి ఆ తర్వాత చేసినట్టు అవసరం అనుకుంటే బీఆర్ఎస్ తో ఎలక్షన్ సమయంలో జత కట్టొచ్చు కూడా. ఇప్పుడు ఇరు పార్టీలు కూడా ఖండిస్తే గానీ ఏం జరుగుతుందో తెలియదు. బట్ ముందైతే 2 సంవత్సరాల వరకు అయితే సొంతంగా ఎదిగేందుకే ప్రయత్నం అయితే చేస్తారు. మాట్లాడదాం. వాసుదేవరావు గారు ఉన్నారు, అడ్వకేట్ శరత్ గారు, పుల్లారావు గారు ఉన్నారా? ఓకే. సో కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, శరత్ గారు ఉన్నారు, వాసుదేవరావు గారు ఉన్నారు. శరత్ గారు, ఏమైనా ఛాన్స్ ఉందా భారతీయ జనతా పార్టీకి బెంగాల్ తర్వాత తెలంగాణ? అంటే ఒకటండి, నిన్న కొన్ని కార్యక్రమాలు మనం చూసినాం. అజిత్ అంజుమ్ అని మాతో పాటుగా పనిచేసేవాడు ఒక కలీగ్, మంచి ఫేమస్ జర్నలిస్ట్ ఢిల్లీలో. అతను, తర్వాత మనోజ్ ఝా అని రాజ్యసభ సభ్యుడు ఫ్రమ్ బీహార్. వీళ్ళ ఇద్దరి మధ్య ఒక చిన్న డిస్కషన్ వచ్చింది. నేను ఐ టోటల్లీ అగ్రీ విత్ దట్ కాన్సెప్ట్. అంటే ఇటీవల జరిగిన ఎన్నికలలో బీజేపీ హ్యాస్ సక్సెస్ఫుల్లీ పోలరైజ్డ్ ది ఓటర్స్. ఇప్పుడు మీరు బెంగాల్ ఎలక్షన్స్ లో కనుక చూస్తే ఒక హిందూ లహర్ అనేది ఒకటి వచ్చేసింది. దాదాపుగా ఇప్పటి వరకు జరిగిన చాలా ఎన్నికల్లో మీరు హర్యానా గాని, మహారాష్ట్ర గాని, బీహార్ గాని, ఇక్కడ అన్ని రాష్ట్రాలలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా హిందూ వర్సెస్ ముస్లిమ్స్ అనేటువంటి ఒక పోలరైజేషన్ తీసుకురాగలుగుతున్నారు. తర్వాత పార్లమెంటు సీట్లలో ఒక్క ముస్లిం కూడా టికెట్ ఇచ్చిన సందర్భాలు లేదు. యూపీ పరిస్థితి చూస్తే కూడా అట్లానే ఉంది. అంటే తెలంగాణలో కూడా ఒకవేళ అట్లాంటి పోలరైజేషన్ అంటూ జరిగే అవకాశాలు ఎక్కువ. ఇప్పుడు ఇంతకు ముందు ముస్లింలను బాహాటంగా విమర్శించేటువంటి ఆలోచన సరళి లేకుండేది. ఏదైనా చాటుకు అనుకునే వాళ్ళు హిందువులలో మెజారిటీ వాళ్ళు కొంత ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా హిందూ అనే ఒక తత్వం అనేది చాలా బాహాటంగా వస్తుంది. మైనారిటీస్, ముస్లిమ్స్ అంటే ఏదైతే ఈ రెచ్చగొట్టేటువంటి వ్యవహారాలు చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మజ్లిస్ కానీ, తర్వాత ఇతరులు కానీ, దీనివల్ల కొంత పరిణామాలు చాలా డిఫరెంట్ గా వెళ్తున్నాయండి. సో కాబట్టి అట్లా పోలరైజేషన్ జరిగితే తప్ప. తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక ఏంటంటే
కమ్యూనిస్టుల యొక్క ప్రభావం కొంత ఎక్కువగా ఉండేది, ప్రజా చైతన్యం కొద్దిగా ఎక్కువ. సరే, కాకపోతే ప్రజలు విసిగి వేశారన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసినాము, పచ్చి అవినీతి ప్రభుత్వము, కుటుంబ పాలన, పరమ దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసి చిల్లర చేసినారు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా పెద్ద ప్రభుత్వంలో ఏదైనా గణనీయమైన మార్పు వచ్చిందా అంటే ఎన్నికల మేనిఫెస్టోని తీసుకొని గోదావరిలో పెట్టినాడు. ఇప్పటి వరకు ఎలక్షన్ మేనిఫెస్టోకు సంబంధించిన వ్యవహారాల మీద ఎక్కడ కూడా ఆడిట్ లేదు. అసలు ఆ ఎలక్షన్ మేనిఫెస్టోను అమలు చేద్దామన్న చిత్తశుద్ధి కూడా ముఖ్యమంత్రి లేదు. అబోవ్ ఆల్ మెజారిటీ పీపుల్ అయినటువంటి రైతులకు సంబంధించిన వ్యవహారాలలో ఈ ప్రభుత్వం ఇంకా నత్తనడికే నడుస్తుంది. ఏదైతే బీఆర్ఎస్ నేతృత్వంలో రైతు బంధు అనేటువంటి కార్యక్రమం అయితే ఉండదో అది చాలా చక్కగా ఆ పెట్టుబడి సహాయం అనేది సమయానికి వచ్చడము, అది నిశ్చితంగా వస్తుంది అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అది వస్తుందో రాదో తెలియదు. తర్వాత దళిత బంధు కార్యక్రమం ఎంతో కొంత అరకొరగానైనా కొంత అమలు జరిగింది, చాలా దళిత కుటుంబాలకు మేలు జరిగింది. సరే, దాంట్లో కమిషన్లు తీసుకున్నారు, అది అంటే ఇవాళ రేపు అవినీతి గురించి మనం ఎక్కువగా మాట్లాడాల్సిన సందర్భం కాదుగా. ఇప్పుడు ఏంటంటే అవినీతి ఓటర్లలోనే వచ్చేసింది కాబట్టి మీరు ఎన్ని పైసలు ఇస్తే మేము ఓట్లు వేస్తామనే స్థాయికి ప్రజలు వచ్చినారు కాబట్టి ఇప్పుడు మనం అవినీతి రాజకీయాల గురించి మనం మాట్లాడాల్సిన సందర్భం కాదు. ఈ రెండింటితోని విసిగి వేశారన్న ప్రజలు ఒక కొత్త ప్రభుత్వాన్ని ఇద్దాం, ఒక కొత్త రాజకీయ పంథాకు మనం మద్దతు ఇస్తాం అనేటువంటి ఆలోచన వచ్చినా కొంత పోలరైజేషన్ జరగాలి, మంచి లీడర్షిప్ కూడా ఇక్కడ ఎమర్జ్ కావాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రస్తుతం ఉన్న బీజేపీ నాయకత్వము అంటే వీళ్ళు ఏదో వాళ్ళ నియోజకవర్గాలలో అరకొర సపోర్టుతో అట్లా ఇట్లా గెలిచిన వాళ్ళు, కొందరిని లోపభూయిష్టంగా కాంగ్రెస్ టికెట్లు పంచడం వల్ల గెలిచిన వాళ్ళు కొందరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు, దానం నాగేందర్ని పెట్టినాడు. ఇట్ వాజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ అర్బన్ ఏరియా లైక్ హైదరాబాద్. ఎందుకంటే మంచి ఆపోనెంట్, మైనారిటీ ఓటు పోలరైజ్ అయింది. మంచి యాక్చువల్లీ కొన్ని 3 జూబ్లీ హిల్స్, నాంపల్లిలో మెజారిటీ వచ్చింది దానం నాగేందర్ కి. సార్, ఇప్పుడు ఒక విషయం చెప్పన్నా, మెజారిటీ రావడం కాదు సార్, బహుళంగా ఏమైంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాట్ హ్యాపెన్, కిషన్ రెడ్డికి ఎలక్షన్ అనేది ఇట్ వాస్ గివెన్ ఇన్ ఎ ప్లాటర్. ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజిగిరి, సునీత మహేందర్ రెడ్డి, హౌ వాజ్ హీ కనెక్టెడ్ విత్ ద కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు చేవెళ్లలో వీక్ వ్యక్తిని పెట్టినారు. ఇట్లా కొంత మ్యానిపులేటివ్ టాక్టిక్స్ చేసినాడు సీఎం, అంటే ఓన్లీ టు సీ దట్. వీక్ వ్యక్తి ఎట్లా అవుతాడు? రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర రెడ్డి మీద దాదాపు 100 crores ఖర్చు పెట్టారని చెప్తారు. సరే, ఎన్ని క్రోర్స్ కష్టపెట్టినాడు అనేది కాదు సార్. విశ్వేశ్వరరెడ్డి చాలా టఫ్ ఎలక్షన్, నిజంగా గెలవడం విశ్వేశ్వరరెడ్డి గ్రేట్ ఎలక్షన్. సార్, మీరు ఒక విషయం గ్రహించాలా, వెరీ టఫ్ క్యాండిడేట్ సార్. టఫ్ గిఫ్ కాదు. అంతకుముందు బీఆర్ఎస్ సమయంలో ఆయనే ఓడిచ్చారు 15,000తో, జస్ట్ విశ్వేశ్వరరెడ్డి ఓడిపోయారు. యాక్చువల్ కూడా గెలిచారు ఎలక్షన్ ఏదో అని చెప్తారు. అది బీఆర్ఎస్ ఉన్న రోజుల్లో. ఇప్పుడు ఎట్లుంటుందంటే పాపులర్ పబ్లిక్ మూడ్ అనేది సర్టెన్ ఫ్యాక్టర్స్ విల్ డిసైడ్ సార్. ఇప్పుడు మేము ఎలక్షన్స్ ఎప్పటి నుంచి చూస్తున్నాం, 1983 నుంచి చూసినాం. ఒక చిన్న మర్డర్ కేసు మహబూబ్ నగర్ లో జరిగితే మొత్తం ఎలక్షన్ సినారియోనే మారింది. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎట్లుంటదంటే రాజకీయాలలో ఎంతో కొంత మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు కొంత పొలిటికల్ మొరాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మనం ఎంత అవునన్నా కాదన్నా ఇవాళ పబ్లిక్ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు రంజిత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం కానీ, తర్వాత దానం నాగేందర్ వ్యవహారం కానీ, ఇవన్నీ దీస్ ఆర్ నాట్ యాక్సెప్టబుల్ టు ఏ మినిమం స్టాండర్డ్ ఆఫ్ పబ్లిక్ లైఫ్. కాబట్టి అట్లా జరిగింది. ఇక్కడ నాయకత్వాన్ని ఏమైనా మారిస్తే, ఇక్కడ వాళ్లలో ఐక్యత తీసుకురాగలిగితే, ఇక్కడ ఒక కొహిజివ్ యూనిట్ లాగా బీజేపీ ఎస్టాబ్లిష్ అయితే తప్ప ఇప్పుడున్న ఈ ఇంటర్నల్ బికరింగ్స్ తో బీజేపీ ఏం సాధిస్తుందని నేనైతే ఊహించట్లేదు సార్. అది అమిత్ షా వచ్చినా, మోడీ వచ్చినా, అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే డ్రైవర్ కాంట్ డ్రైవ్ ది వెహికల్ అన్లెస్ ది వెహికల్ హెస్ గాట్ ది స్ట్రెంత్. ఇంజన్ స్ట్రెంత్ మీద ఆధారపడ్డది తప్ప డ్రైవర్ కెపాసిటీ అంతా ఓన్లీ స్కిల్లే. ఇట్ ఈస్ నాట్ ది స్ట్రెంత్ ఆఫ్ ది వెహికల్. దట్ ఈస్ మై వ్యూ. ఓకే 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 సో వాసుదేవరావు గారు, ముందుగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మోడీ టూర్ మీద? ముందుగా చిన్న కరెక్షన్ భరత్ గారు, ఇందాక మీరు శంకుస్థాపన అని చెప్పారు, 9,400 కోట్లకి శంకుస్థాపనలు అని కాదు. శంకుస్థాపనలు ఓన్లీ 5,540 కోట్లకి, మిగిలిన 4,000 కోట్లు, దాదాపు 3,500 ప్రారంభోత్సవాలు. అంటే పని పూర్తి అయిన తర్వాత ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం. మిగిలిన వాటికి జస్ట్ చిన్న కరెక్షన్. దాదాపు అంటే దీని అర్థం ఏంటంటే, నేనేం చెప్పదలుచుకున్నా అంటే, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారి నాయకత్వం కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రాన్ని కూడా తమ ప్రభుత్వం ఉందా లేదా ప్రతిపక్షం ఉందా అనే ఆలోచన ఎప్పుడూ లేదు. అది వెస్ట్ బెంగాల్ కావచ్చు, లేదా కేరళ కావచ్చు, లేదా తమిళనాడు కావచ్చు, లేకపోతే
తెలంగాణ కావచ్చు. అటువంటి ఎప్పుడు కూడా అటువంటిది చూపించిన దాఖలాలు లేవు. మీరు చూస్తూ ఉంటే ఈ రోజున తెలంగాణలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ 12 సంవత్సరాలు అంతకుముందు ఉన్న 5,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఈరోజు ఇంకొక 5,000 కిలోమీటర్లు పెంచుకొని దాదాపు 10,000 కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వస్తే ఈరోజు ఉన్న అన్ని నాయకులు, ఏ పార్టీ నాయకులు అయితే తమ కాన్స్టిట్యూషన్ నుంచి మరి భాగ్యనగరానికి వస్తున్నారు రొయ్యి అనుకుంటే అది కేవలం నరేంద్ర మోదీ గారు వేసిన రోడ్ల మీదే. అదేవిధంగా మనకి ఎన్టీపీసీ రామగుండంలో ఎన్టీపీసీ కొత్తగా వచ్చిన, ఎంఎంటీఎస్ మనకి హైదరాబాద్లో ఎంఎంటీఎస్ ఫేజ్ 2 వచ్చిన, ఎయిమ్స్లో బీబీనగర్లోనే ఎయిమ్స్ వచ్చిన, మరి ఇప్పుడు కొత్తగా రేపైతే జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ వస్తున్నా, అదేవిధంగా దాదాపు 1,00,000 కోట్ల పైచిలకు గ్రాంట్స్, దగ్గర 9,800 కోట్ల ప్లస్ స్పెషల్ క్యాపిటల్ అసిస్టెన్స్ ఇచ్చిన, మరి పిఎం కిసాన్ కావచ్చు, ఉజ్వల, అవన్నీ అన్ని రాష్ట్రాలకు, ఉజ్వల కావచ్చు, ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్ కావచ్చు, అన్ని రాష్ట్రాలకు కూడా వారి వారి అర్హతలకి తగ్గట్టుగా, అవసరాలు తగ్గట్టుగా నరేంద్ర మోదీ గారు తన పరిపాలనని అందరూ మెచ్చుకునే విధంగా, అవినీతి రహితంగా, అబ్బురపరిచే విధంగా ఈ 10 సంవత్సరాలు చేసిన తర్వాత మూడోసారి కూడా దేశ ప్రజలు పట్టం కట్టిన తర్వాత మరి మొట్టమొదటిసారి ఈ యొక్క తెలంగాణ గడ్డ మీద అడుగు పెడుతున్నప్పుడు ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా భారతీయ జనతా పార్టీ పులకించి రేపు పొద్దున దాదాపు 2 లక్షల పైచీలకు కార్యకర్తలు, ప్రజలు, యువత అందరూ కూడా వారిని చూడాలని ఈరోజు మాకు పొద్దు నుంచి కేవలం ఫోన్ కాల్స్లో అంటే చెవులు ఎంత అంటే ఇబ్బంది పడ్డాయి. ఏదైనా దగ్గరగా చూడగలుగుతామా, ఏదైనా వివిఐపి పాస్ ఉందా, ఇంకోటి ఉందా. 2 సంవత్సరాల సమయం ఎందుకు పట్టింది నరేంద్ర మోడీ ఒక రాష్ట్రానికి వేరే రాష్ట్రాలకు చాలా పెడతారు, తెలంగాణ మీద ఎందుకు వివక్ష? అది వివక్ష కాదు. భారతీయ జనతా పార్టీ అంటే నరేంద్ర మోదీ కేవలం తెలంగాణకి ప్రధాని కాదు, ఆయన మొత్తం భారతదేశం మొత్తానికి. తర్వాత ఈ 2 సంవత్సరాలు అనేక దేశాల పర్యటన చేసి మనం ఇంటర్నేషనల్ గా ఆంధ్రప్రదేశ్ 3-4 సార్లు వెళ్ళారు అధికారంలోకి వచ్చిన తర్వాత. అది కొత్తగా వచ్చింది ప్రభుత్వం, ఇక్కడ కూడా కొత్తగా వచ్చింది, కొత్తగా వ్యవహారాలు వస్తున్నాయి. మరి ఇక్కడ వస్తే తిడుతుంటే ఏమొస్తారు? ఇప్పుడు మీ ఇంటికి మీరు తిడుతుంటే వస్తామా, పిలిస్తే వస్తామా? రేవంత్ రెడ్డి బడే బాయ్ చోటా బాయ్ రేవంత్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేస్తున్నారు. నిన్ననే చెప్తున్నా జై శ్రీరామ్ అంటే డబ్బులు రాలుతాయి, జై శ్రీరామ్ డబ్బులు వస్తాయి అని ఇట్లా ఈ విధంగా తిడుతుంటే తిట్టని పోరా అన్నట్టు అనకూడదు గారు, తిట్టని పోరా అన్నట్టుగా అని చెప్పి అటువంటి మాట్లాడుతూ రాలేదంటే ఎక్కడ వస్తారు నరేంద్ర మోదీ? వచ్చినా రాకపోయినా, నువ్వు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు తిట్టినా తిట్టకపోయినా మీకు ఇవ్వాల్సిన నిధులైతే ఎక్కడ ఆగలేదు, మీ అభివృద్ధి ఆగలేదు. ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా పట్టించుకొని ఈరోజు ఇంకా ఇంకేమన్నా ఉందా, మనం రేపు అధికారం రావాలంటే ప్రజల మన్నలు చూరుకున్నారు కాబట్టి ఇంకేమైనా అభివృద్ధి కావాలని చెప్పి ఎప్పుడు కూడా మా ఇంటర్నల్ మీటింగ్స్లో కూడా జరుగుతుంటుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ, మీరు పెద్దలు ఇంకోటి కూడా చెప్పారు, సరే బయట నుంచి చూసినప్పుడు మీకు కొన్ని డిఫరెన్సెస్ మాలో కనిపించచ్చు, కానీ ఎటువంటి లేవు. మా ఇంజన్ కరెక్ట్గానే ఉంది, డ్రైవర్ కరెక్ట్గా ఉన్నారు. డ్రైవర్ కూడా మాకు మారుస్తున్న డ్రైవర్లని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డ్రైవర్ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పనిచేస్తే అది ఎట్లయితే అలసిపోయి ఏదో ఒక గాడికి నడుపుతుంటారు, మా దగ్గర అట్లా ఉండదు. డ్రైవర్లు కూడా సకాలంలో అంటే 24 అవర్స్ డ్యూటీ తర్వాత మళ్ళీ 24 అవర్స్ గ్యాప్ ఏదైతే సిస్టమ్ ప్రకారం ఉండాలో ఆ గ్యాప్లు ఇస్తుంటుంది భారతీయ జనతా పార్టీ. మన కొత్త డ్రైవర్ వచ్చారు, నూతన ఉత్సాహంతో వచ్చారు. నూతన ఉత్సాహం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పైచిలకు భారతీయ జనతా పార్టీని విద్యార్థి దశ నుంచి ఆయనకి భారతీయ జనతా పార్టీతో మరి అనుబంధం ఉండి కోఆపరేట్ చేయటం అనే క్వశ్చన్ లేదు సార్. కోఆపరేట్ చేయకపోతే మా పెద్దలు ఉంటారు, ఇంటి పెద్దలు ఉంటారు, వాళ్ళందరూ కూర్చోబెట్టి చిన్న సర్దుబాట్లు చేస్తారు తప్పితే అది ఏ ఇంట్లో ఉంటుంది. ఒక ఇంట్లో అన్నదమ్ములు బెంగాల్లో కూడా ఈజీగా తెలంగాణలో అధికారంలోకి రావడం కష్టం అంటున్నారు. అంటే బెంగాల్లో మరి అంటే అకృత్యాలు మామూలుగా అది 15 ఏళ్ళ అకృత్యాలు కదా, ఇది ఇంకా 5 ఏళ్ళే, అంతకుముందు 10 ఏళ్ళు. ఆ 10 ఏళ్ళ నుంచి అంటే పెనం మించి పొయ్యిలో పడినట్టు అయింది. వాళ్ళ నుంచి ఏదో కాంగ్రెస్ గారిని వస్తే రేవంత్ రెడ్డి గారు, ఆ రేవంత్ ఉద్దీన్ గారు ఏదో చేస్తారని చెప్పి ఆ 6 గ్యారెంటీలు 420 నమ్మేసి ఇటు వస్తే ఇప్పుడు ప్రజల పరిస్థితి ఏమైందంటే పెనం మించి పోయేలా పడినట్టు అయింది. ఇక పాపం పడినట్టే. అక్కడ మమతా దీదీ గారిది ఏంటంటే 15 అంతకుముందు 20 సంవత్సరాలు సిపిఎం పాలనలో ఇబ్బంది పడి మమతా గారు ఏదో చేస్తారనుకుంటే ఆమె 15 సంవత్సరాలు చేయడంతో ఒక్కసారిగా ఎత్తి అవతల పడేస్తే ఈ రోజున వెస్ట్ బెంగాల్ ప్రజలే కాదు దేశం యావత్తు ప్రతి ఒక్క
ఒక్క భారతీయుడు కూడా ఈ రోజున ఎంతో ఆనందంగా గర్వంగా ఉన్నాడు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఇటుపక్క పంజాబ్ రెండు కూడా ఈ దేశానికి చాలా స్ట్రాటజిక్గా రక్షణ సందర్భంగాని అన్ని విషయాలు కూడా చాలా కీలకమైన రాష్ట్రాలు. ఇక వచ్చేది నెక్స్ట్ ఇయర్ కూడా ఆ పంజాబ్ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతుంది. మరి ఇక్కడ మనం చూస్తుంటే బంగ్లాదేశ్ మొన్న ఏ విధంగానైతే అక్కడ తిరుగుబాటు జరిగి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కూలరాసి అక్కడ ప్రెసిడెంట్ రూల్ పెట్టి కొన్ని అంటే కొన్ని శక్తులు ఏదైతే బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని ఇచ్చేసినాయో అప్పుడు హిందువుల పరిస్థితి ఏ విధంగా అయింది, ఏ విధంగా అక్కడి నుంచి బంగ్లాదేశీయులు మన ఇండియాలోకి అంటే ఫ్రీగా అంటే ధర్మసత్రంలాగా వచ్చి వెళ్ళిపోతూ ఇక్కడ కావాల్సినన్ని చేయాల్సిన చండాలంతా చేస్తూ వాళ్ళకి కావాలి వెళ్ళిపోతుంటే వీటన్నిటిని అరికట్టడానికి భారతీయ జనతా అధికారంలోకి వస్తేనే ఈ బతుకులు బాగుపడతాయి. లేదా ఈ రక్షణ ఈ దేశాన్ని రక్షణ అక్కడున్న హిందువులకి ఇక్కడ ఇప్పుడు కూడా మనం చూస్తే మరి బెంగాల్లో అవకాశం ఉంది కానీ ఇక్కడ అవకాశం ఉందా? బెంగాల్ కంటే ఎక్కువ అవకాశం ఉంది కాదు, అది ఇంకా తీవ్రంగా ముదిరిపోయింది కాబట్టి వెంటనే అయింది. ఇక్కడ కూడా స్పష్టమైన అవసరం ఉంది. స్పష్టంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం 100% ఉందని చెప్పి నేను ఘంటాపథంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మీరు ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ రోజు మీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, పెద్దలు కూడా మాట్లాడారు, టీవీకి అధినేత విజయ్ గారు రేపు పరిస్థితి ఎలా ఉంటుంది అనేది. 8 గ్రాముల బంగారం ఇక్కడ తులం బంగారం పెండింగ్ ఉంది, అక్కడ 8 గ్రాములకి 2 గ్రాములు తగ్గింది అక్కడ. మరి అనేక రకాల హామీలతో మరి ఈ రోజున కొట్టు మిట్టాడుతూ మొదట ఏమన్నారు 100 రోజుల్లో మేము అన్ని పూర్తి చేస్తా ఉన్నారు. తర్వాత 100 రోజులు 3 నెలలకి ఏమైతే కనీసం 6 నెలల సమయం కావాలన్నారు. సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు అయిపోయింది. మళ్ళీ అటు ఇటు చూస్తుంటే మనకి ఎన్నికలు కూడా వచ్చేసే పరిస్థితి మన దగ్గర ఉంది. ఇప్పటికి కూడా ఇందాక చెప్పారు ఆడిట్ కానీ హామీల మీద ఇచ్చిన ఆడిట్ కానీ లేదా ఏ స్థాయికి వచ్చాము ఎంతవరకు ఇచ్చాము ఇవ్వగలుగుతామా లేదా అని చెప్పే దమ్ము ధైర్యం కూడా లేదు. ఏమన్నంటే నోటికొచ్చిన మాటలు నోటికొచ్చిన బూతులు మాట్లాడడం, నోటికొచ్చినట్టుగా తిట్టడం, దాని ద్వారా ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం, లేకపోతే కేంద్రం ఏమిచ్చిందని మాట్లాడడం తప్పితే నువ్వేం చేసావు, కేంద్రం నీకు నీ అర్హతకు తగ్గట్టు ఇచ్చి అది చెప్పు. అర్హతకు మించి నీకు ఇవ్వాల్సిన అవసరం లేదు కేంద్ర ప్రభుత్వానికి. నీకు నిజంగా ఇబ్బందో అవసరం ఉంటే ఇస్తారు. కానీ మీరు అభివృద్ధి నిధులేసేసి టార్గెట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ తో ఇంకా టార్గెట్ బీఆర్ఎస్ తో మాకేమన్నా పని, ఇంకా ఎవరికి పని లేదు బీఆర్ఎస్ తో. ఇక ఏమన్నా పని ఉందంటే ఓన్లీ కాంగ్రెస్ భర్తం బట్టి వాళ్ళకి ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. బీఆర్ఎస్ ప్రజలు ఆల్రెడీ బీఆర్ఎస్ బుద్ధి చెప్పారు. ఇక్కడ ఇక నోటికి వచ్చిన మాట చెప్తుంటారు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో భారతీయ జనతా పార్టీ మరి అలయన్స్ ఎప్పుడు లేదు. అలయన్స్ ఏదైనా ఉంది అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ కి, అదే ఏదైనా కలిసి ప్రభుత్వాలు పనిచేసినాయి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్. ఇంతవరకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తో జత కట్టిన పాపాన పోలే, జత కట్టాల్సిన అవసరం లేదు. వచ్చే ఆల్రెడీ ప్రజలు తమ తీర్పును చాలా స్పష్టంగా ఇచ్చి బీఆర్ఎస్ ని ఇంటికి పంపించారు. ఇక కాంగ్రెస్ ను ఇంటికి పంపిస్తే ఇక ఈ దేశంలో వచ్చే ఎన్నికల తర్వాత ఏదైనా ఎన్నికల్లో వచ్చిన తర్వాత ఇందాక మీరు అన్నారు కాంగ్రెస్ ముక్త భారత్ అంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయిందని. ఏదో స్టెప్ బై స్టెప్ నడుస్తుండే కాబట్టి 4 స్టేట్లు అయిపోతాయి. 3 స్టేట్లు అయిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ కనీసంగా దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలకు కట్ చేసిన దౌర్భాగ్య స్టేట్ ఏదైనా ఉందంటే హిమాచల్ ప్రదేశ్. ఇక మీరు అసలు ఏ విధంగా కళ్ళలో కూడా ఊహించక్కర్లు అక్కడ మళ్ళా కాంగ్రెస్ వస్తుందని చెప్పి. ఈ డికే శివకుమార్ గారు వెంకటస్వామి గారు ఉన్నారా? కత్తి వెంకటస్వామి గారు వినబడుతుందా? వెంకటస్వామి గారు అన్మ్యూట్ చేయండి సార్. కత్తి వెంకటస్వామి గారు, ఈసీఆర్ కత్తి వెంకటస్వామి గారు లేరా? అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎస్, మోడీ వస్తున్నారు. రేపు అధికారిక ప్రోగ్రామ్స్ అనధికారిక పార్టీ ప్రోగ్రామ్స్ 2 ఉన్నాయి. బెంగాల్ తర్వాత తెలంగాణనా? సరే, వాళ్ళ టార్గెట్ వాళ్ళకు ఉంటది. సో ఒక ప్రధానమంత్రి చాలా కాలం తర్వాత ఆయన అధికారంకి వచ్చినాక 2 సంవత్సరాలు తీసుకున్నాడు తెలంగాణను సందర్శించడానికి. నేను అనుకోవడము ఈ 2 సంవత్సరాలలో లెక్క అయితే నేను కరెక్ట్ చెప్పలేను కానీ లెక్కకు మించిన సమయాలు ఆయన గుజరాత్కి వెళ్ళినాడు. ఓ ప్రధానమంత్రి గారు ఒక రకంగా చెప్పాలంటే ఉత్తరాదికి ఇచ్చిన ప్రియారిటీ దక్షిణాదికి ఉండదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయన
ఈజ్ ఎ పిఎం ఫర్ ది గుజరాత్ రాదర్ దెన్ ది టోటల్ ఇండియా. మన వాసన చెప్తున్నట్టు ప్రకారము అన్ని రాష్ట్రాలను వివక్ష లేకుండా చూస్తున్నాని చెప్పడము, వారిని వారు అంటే ఆత్మ వంచన చేసుకోకూడదు. మనము మాట్లాడుతున్నప్పుడు ఆ భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు తప్ప మిగతా ఆ సర్కార్లలో కూడా వివక్షత ఉన్నది. నేను గుజరాత్ తో పోల్చినప్పుడు మిగతా రాష్ట్రాలకు వాళ్ళ సొంత ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా వివక్ష ఉంది. ఇంకా మన మిగతా అసలు బెంగాల్లో లేకపోతే తెలంగాణలో వివక్షత చూపలేదు అని అంటే హాస్యాస్పదమైన విషయం. అది అడుగడుగున కనిపిస్తున్నా కూడా వాసన ఎందుకు అంత ఎగ్జాగరేట్ చేసి మాట్లాడాడో తెలియదు. సరే, పార్టీ ప్రతినిధిగా ఆయన చెప్పాలి కాబట్టి చెప్పినాడేమో. సో ఆయన పార్టీ ప్రతినిధిగా ఆయన అంతే చెప్పాలి కాబట్టి నేను ఆయనకే వదిలిపెట్టేస్తాను. సో రెండో విషయం ఏంటంటే తెలంగాణకు వచ్చే సందర్భంగా వారిని ఆహ్వానిస్తున్నానే. తెలంగాణలో కొన్ని అభివృద్ధి పనుల కోసం వారు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణకి ఇప్పటి వరకు కూడా స్పెషల్ గా ఏం చేసింది ఏం లేదు. ఈ 12 సంవత్సరాలలో మీరు బీహార్ కు చేసినారు, లేకపోతే ఉత్తరప్రదేశ్ చేసినారు, లేదా మిగతా రాష్ట్రాలకు గుజరాత్ కు చేసినారు ఎన్నో. కానీ తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయిన దృష్ట్యా ఈవెన్ పక్కన ఉన్నటువంటి రాష్ట్రానికి కూడా ఎంతో కొంత చేసినారు. కానీ తెలంగాణకు ప్రత్యేకంగా ఒక్క ప్రాజెక్ట్ వచ్చింది లేదు. మరి రేవంత్ రెడ్డి అంటున్నారు, నేను తీసుకొచ్చాను, నేను రక్షణ శాఖ భూములు తీసుకొచ్చాను, అనుమతులు తీసుకొచ్చాను, ఇంతకుముందు పెండింగ్ లో ఉన్నాయి, చాలా వాటిని చేసుకున్నాను అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. బడే బాయ్ చోటే బాయ్ అంటే అవును, కేంద్ర నిధుల కోసం ఎన్నిసార్లు అయినా ఢిల్లీ పోతా అంటున్నారు. 29 సార్లు రీజనల్ రింగ్ రోడ్ తెచ్చామని చెప్తున్నారు. రీజనల్ రింగ్ రోడ్ తెచ్చామని చెప్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి పూణే, బెంగళూరు, చెన్నై మూడింటికి బుల్లెట్ ట్రైన్ వచ్చింది, నేను సాధించామని చెప్తున్నారు. పూణే, బెంగళూరు, హైదరాబాద్, శంషాబాద్ లో బుల్లెట్ ట్రైన్ అవుతుందంటారు. మరి ఇవన్నీ మోడీ గవర్నమెంట్ లోనే అప్పీల్ చేసుకోవడం వేరు, శాంక్షన్స్ రావడం వేరు. బుల్లెట్ ట్రైన్ వచ్చిందన్న, బుల్లెట్ ట్రైన్ ఆల్రెడీ వచ్చేసింది. రెండో విషయం ఏంటంటే నేను ఒక చిన్న విషయం చెప్తున్నా. అంటే నార్మల్ కోర్సులో అన్ని రాష్ట్రాలకు కూడా, మన ఒక రాష్ట్రం అని కాదు, రాజ్యాంగపరమైనటువంటి కొన్ని కేటాయింపులు ఉంటాయి. వెంకటస్వామి గారు, మీరు వీళ్ళుంటే ఎక్కడైనా కారు ఆపుకొని మాట్లాడండి. ఎస్, చెప్పండి. ఒక్క నిమిషంలో ఆపుతాను. చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సినటువంటి ఏవైతే కేటాయింపుల విషయంలో ఎవరు దాన్ని ఆపలేరు. అది మనందరికీ జగమెరిగిన సత్యం. అది పాలిటిక్స్ ఉన్నా మనకు రాజ్యాంగ నియమాలు తెలుసు. కానీ స్పెషల్ అవకాశాల దృష్ట్యా ఒక్క ప్రాజెక్టు కన్నా ఇప్పటి వరకు మనకు హోదా జాతీయ హోదా ఇవ్వాలని మనం అప్పీల్ చేసినాం. అది ఎక్కడ కూడా సాధ్యం కాలేదు. మరి బీజేపీ లీడర్స్ అంతా కూడా దాని విషయంలో చేయడంలో ఫెయిల్యూర్ అయింది అనేటువంటిది చాలా స్పష్టం. సో ఇప్పుడు నేనేమంటాను అంటే 2 అంశాలను నేను వారి ముందు ఉంచుతున్నా. మోడీ గారు వచ్చిన ఆహ్వానిస్తూనే ఒక ప్రధానమంత్రిని గౌరవించాల్సినటువంటి ఉన్నది. ఆ రకంగా పార్టీలకు అతీతంగా ఒక మన ప్రధానమంత్రిని ఆయన వివక్ష చూపినప్పటికీ ఆయన దేశానికంత ప్రధానమంత్రి అనేది వాసన అన్నదాన్ని నేను ఒప్పుకుంటూనే, అట్లా గౌరవిస్తూనే, ఆహ్వానిస్తూనే నేను 2 ప్రశ్నలు అడుగుతున్నా. ఒకటేమో పదే నేను పర్యాడ్ గ్రౌండ్ వేదిక మీద నుంచి, సరే మిగతా అంటే అధికారికంగా ఏం మాట్లాడతారు అనేది మాట్లాడతారు, కానీ పర్యాడ్ గ్రౌండ్ వేదిక మీద నుంచి 2 ప్రకటనలు మాన్య ప్రధానమంత్రి గారు చేసి వెళ్ళాలని నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా, అలాగే ఒక బీసీ బిడ్డగా, తెలంగాణ పౌరుడిగా, భారతీయ పౌరుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నెంబర్ 1 ఈజ్ తెలంగాణ వచ్చి పుష్కర కాలం పూర్తయిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అదర్ దెన్ తెలంగాణ బయట ఉన్నటువంటి నాయకులు ఈ తెలంగాణ ఏర్పాటు పట్ల, తెలంగాణ ఉద్యమం పట్ల అవాకులు చెవాకులు పెడుతున్నారు. ఒక సందర్భంలో మోడీ గారు కూడా తల్లిని చంపి బిడ్డనిచ్చిందని ఉత్తరప్రదేశ్ లో మాట్లాడిండు లాంగ్ బ్యాక్. దాని తర్వాత ఎప్పుడైనా మాట్లాడారు. అదే నేనేమంటున్నా, ఆ తర్వాత ఎప్పుడు ఆయన అట్లా మాట్లాడలేదు. అది సంతోషం. నేను మోడీ గారినే మిగతా నేతలంతా ఫాలో కావాలి. నిన్న మొన్న సూర్య పాకిస్తాన్ ఇండియా తోటి పోల్చినటువంటి దౌర్భాగ్య స్థితి.
దేంతో పోల్చాలనే ఇంగిత జ్ఞానం కూడా ఒక ఎంపీకి లేకపోవడం అనేది, అట్లాంటి వాడు మన ఎంపీ కావడం అనేది మన దురదృష్టకరము. అది పార్టీ ఏదైనా కూడా అట్లాంటి అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి ఒక తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క పోరాటాన్ని అవమానపరిచినటువంటి వ్యక్తి ఆ పార్లమెంట్ లో కూర్చోవడం అనేటువంటిది అది భారత ప్రజల తెలంగాణ ప్రజల దురదృష్టం. సో దాని దృష్ట్యా నేను మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, అంటే తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక ప్రకటన చేయాలి ఆయన. ఇక నుంచి తెలంగాణ ఉద్యమం పట్ల గాని, తెలంగాణ ప్రజల పట్ల గాని, తెలంగాణ పోరాట పట్ల గాని, తెలంగాణ యొక్క ఏర్పాటు పట్ల గాని ఆ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఈ రకమైనటువంటి చిన్న చూపుతోటి మాట్లాడేటువంటిది, అసంబద్ధమైన మాట్లాడకూడదు. నేను కూడా కంట్రోల్ చేసిన, మీరు కూడా కంట్రోల్ చేయాలని ఒక సూచన ఈ తెలంగాణ గడ్డ మీద పరేడ్ గ్రౌండ్ నుంచి ఇచ్చిపోవాలి. రెండోది, ఈ తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు యొక్క ఆదేశం మేరకు, సుప్రీంకోర్టు యొక్క నియమ నిబంధన మేరకు, వాళ్ళు ఇచ్చిన సూచనల మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వము కోట్లు ఖర్చు పెట్టి 150 కోట్లు ఖర్చు పెట్టి జనగణన చేసి అలా తప్పులు ఉన్నాయని అదని ఇదని చాలా మాట్లాడినాయి, తర్వాత అంశం. కానీ అది ఒక అధికారిక డాక్యుమెంట్. దాని ప్రకారం 42% రిజర్వేషన్ పాస్ చేస్తూ బీసీలకు ఇక్కడ రిజర్వేషన్ 42% ఇస్తూ ఈ తెలంగాణ అసెంబ్లీలో ఉన్నటువంటి 119 మంది ఎమ్మెల్యేలు, 40 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవ తీర్మానం చేసి పంపినటువంటి బీసీ బిల్ ఏదైతున్నదో అది ఇన్ని రోజుల నుంచి తమ దగ్గర పెట్టుకొని ఒక బీసీ బిడ్డ అయినటువంటి ప్రధానమంత్రి 2019లో నేను ఓబీసీ అని చెప్పుకొని ఆయన గెలుపుకు ఒక బాట వేసుకున్నాడు. ఓబీసీ అని సంతోషపడ్డారు దేశ ప్రజలు, పార్టీలకు అతీతంగా ఒక ఓబీసీ వ్యక్తి ఇలా ప్రధానమంత్రి అయిందనేటువంటి మరి నిజమైనటువంటి ఓబీసీ బిడ్డ నువ్వు అయ్యేది ఉంటే ఈడబ్ల్యూఎస్ ఎట్లీస్ట్ నువ్వు ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఎక్కువ పోతలేను, ఎందుకంటే ఎవరికో ఒకరికి లబ్ధి జరిగింది, బతకనియండి, ఎవరో ఒకరు బతకనియండి. కానీ మేము కూడా బతకాలనుకుంటున్నాం, వాళ్ళతో పాటు మేము కూడా బతకాలనుకుంటున్నాం. అసలు ఈడబ్ల్యూఎస్ ఇచ్చిన తర్వాత రిజర్వేషన్ యొక్క స్ఫూర్తినే దెబ్బతీసినటువంటి పరిస్థితి, దాని లోతులోకి మనం నేను పోవటం లేదు. కానీ ఈడబ్ల్యూఎస్ ఎంత ఈజీగా ఇచ్చిండ్రో అంతకంటే ఈజీగా 60% ఉన్నటువంటి ఈ ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉండింది. దాంట్లో కొంత ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం నుంచి, తెలంగాణ పార్టీ నుంచి, తెలంగాణ ప్రజల నుంచి, తెలంగాణ అన్ని పక్షాల నుంచి ఏకగ్రీవంగా వెళ్ళినటువంటి ఏదైతే బిల్లు ఉందో 42% బిల్లు, దాన్ని కూడా ఢిల్లీకి వెళ్లి వెంటనే పరిష్కరిస్తానని ఒక భరోసా ఈ తెలంగాణ ప్రజలకు ఇస్తే వాళ్ళు అనుకున్న టార్గెట్ తెలంగాణలో కొంత అడుగు ముందు పడుతుంది. కొంత అడుగు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని అయినప్పటికీ నేను ఒక ఫ్రెండ్లీ సజెషన్ చేస్తున్నా. ప్రజలు రిసీవ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ప్రజలకు భరోసా, ఎట్లయితే మీరు బెంగాల్లో మేము భయం తీసి భరోసా ఇస్తామని చెప్పినారో అట్లాగే ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఆత్మగౌరవం విషయం ఒకటైతే, తెలంగాణ పోరాట ఆత్మగౌరవం విషయం ఒకటైతే, ఓబీసీల యొక్క హక్కుల విషయం ఈ రెండు ప్రకటనలు చేసినట్టయితే వాళ్ళ టార్గెట్ తెలంగాణలో కొంత ముందడుగు పడే అవకాశం ఉన్నది. ఆ ప్రకటనలు చేయాలని నేను ప్రధానమంత్రి గారిని, పెద్దల్ని చేతులెత్తి నమస్కారం చేసి ఒక తెలంగాణ ఉద్యమ బిడ్డగా వారికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞప్తి. ఓకే, చర్చ క్లోజ్ చేద్దాం. జస్ట్ 2 minutes. సో ఒకటి, రాజకీయాలు సరే అన్నా సరే తెలంగాణ సంబంధించిన హక్కులు ఒకటి, రెండవది మీకు మీ కార్యకర్తలకు ఎటువంటి మోరల్ బూస్ట్? అంటే కార్యకర్తలు కాదు, ఈ రోజున ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. కార్యకర్తలు అసలు లెక్కే లేదు, వాళ్ళు నిద్రే పట్టట్లేదు, 3-4 రోజులు నిద్ర పట్టట్లేదు. ఎప్పుడెప్పుడు నరేంద్ర మోదీ గారు చూడాలని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే పెద్దన్న మాకంటే ముందు నుంచి ఎప్పటి నుంచో భారతీయ జనతా పార్టీలో పనిచేసిన మా కత్తి వీరస్వామన్న 2 విషయాలు చెప్పడం నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఒకటి, సూర్య అన్నా నేను భారతీయ జనతా పార్టీలో పనిచేయలేదు, నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన, ఏబీపీలో పనిచేసిన, బీజేపీలో పనిచేయలేదు అన్న. సారీ ఫర్ ది ఐ కరెక్ట్ మై స్టేట్మెంట్ అన్న, మీరు చెప్పారు అంటే సంఘం నుంచి వచ్చారని సంతోషం. అయితే విభజన జరిగిన విధానం గురించి చెప్పారు కానీ తేజస్వి సూర్య విభజన గురించి మాట్లాడలే. దాన్ని వక్రీకరించడం అనేది మరి కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నారు. ఆయన ఏం చెప్పాడు? విభజన జరిగిన విధానాన్ని చెప్పాడు. విభజన తప్పట్లేదు, అది ఫస్ట్ కరెక్షన్. ఆయన చెప్పింది విభజన జరిగిన విధానాన్ని తప్పట్టాడు. అందు విభజనాన్ని ఎప్పుడు కూడా ఇన్నిటికి అంటే పాకిస్తాన్ భారతదేశం అన్నట్టుగా చెప్పలేదు. విభజన జరిగిన విధానం సరిగ్గా లేదని ఆయన చెప్పింది అది. రెండోది, జనగణన గురించి చెప్పారు, బీసీ బిల్లు గురించి చెప్పారు. జనగణన
మీరే ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ అందరూ కూడా ఇంకా ఒప్పుకునే పరిస్థితి లేదు. అసలు ఒకటి 42%, ఒకటి 67 అయిపోయింది, 79 అయిపోయింది. ఇప్పటికీ అనేక రకాల కులాల మధ్య చిచ్చులా పెట్టారు. అది మీరు సరే 42% చేసి మీరు పంపించారు. అది తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్ని తప్పట్టడం కూడా, అది కూడా నేను అంటే మీరు ఇంత అనుభవం ఉన్నవారు అంటే మిగిలిన కులాల్లో ఎక్కడ కూడా మరి పేదలు లేరా, లేకపోతే వాళ్ళకి అవసరం లేదా? ఆ ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చింది కూడా ఉన్న రిజర్వేషన్ కాదు, ప్లస్ కలిపిచ్చారు. తర్వాత మీరు ఆ విధంగా ఆలోచిస్తే మరి బీసీలో కావచ్చు, ఎస్సీలో కావచ్చు, ఎస్టీలో కావచ్చు, క్రీమీ లేయర్ గురించి కూడా మీరు మాట్లాడితే బాగుండేది. కానీ అది సమగ్రంగా సంపూర్ణంగా మనం ఈ యొక్క విషయాన్ని ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆ విధంగానే మనం ముందుకెళ్ళి దాని మీద పరిష్కారం చూస్తే కూడా బాగుంటుంది. బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి అందరికి కూడా న్యాయం జరుగుతుంది. కానీ రేపు నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టమైన డైరెక్షన్ ఈ తెలంగాణ శ్రేణులకి, తెలంగాణ కేడర్కి, నాయకులకి ఇవ్వబోతున్నారు. ఖచ్చితంగా కూడా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరటం అనేది ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఓకే, థ్యాంక్ యూ వాసుదేవరావు గారు, అడ్వకేట్ శరత్ గారు, కొత్త వెంకటేశ్వర గారు. చూద్దాం, 2 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి చేపట్టిన మూడోసారి ప్రధానమంత్రి చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణ గడ్డ మీద నరేంద్ర మోడీ ఆయన అధికారిక అనధికారిక కార్యక్రమాలు రెండిట్లో కూడా పాల్గొనబోతున్నారు. చూద్దాం ఇది భారతీయ జనతా పార్టీకి ఎటువంటి మోరల్ బూస్టింగ్ కు ఇవ్వబోతుంది, రాష్ట్ర రాజకీయ పరిణామాలని ఏ విధంగా మలుపు దిక్కబోతుంది అన్నది చూద్దాం. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.